ఈ ప్రాసెస్ బ్లైండ్గా డైట్ ఫాలో అవ్వకండి. ఎప్పుడు ఫాలో అవ్వాలి డైట్ అంటే, ఏదైనా ఏ రకమైన వ్యాయామం చేస్తే తప్పితే డైట్ ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఏం డైట్ తిన్నా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇమ్యూనిటీ లేనిదే మీరు ఏ డైట్ ఫాలో అయిపోయినా ఇంకా ఇండైజెషన్ అవ్వక, ఇంకా కడుపు ఫుల్గా ఉంటేనే బాగా ప్రెషర్కి డైజెషన్ అవుతుంది. కడుపు ఖాళీగా ఉంటేనే ఇంకా డైజెషన్కి చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయి అది నీరుగా ఫామ్ అయిపోతుంది. మీరు ఫోర్స్గా డైట్ చేసి చేసి చేస్తే ఏమైపోతుంది, మీ శరీరంలో ఇమ్యూనిటీ లేనప్పుడు స్టమక్ ఖాళీగా ఎప్పుడు ఉండటం వల్ల ఏమైపోతుంది, అది నీరుగా ఫామ్ అయిపోతుంది. సాగ్డ్ స్కిన్ నీరుగా ఫామ్ అయిపోయి ఇంకా మీరు బరువు ఎక్కువ పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైట్ చేశారే అనుకోండి, డైట్ చేశారు ఒక 3 months సీరియస్గా, మళ్ళీ మానేసి మన టంగ్ ఏంటంటే మంచి రుచికరమైన భోజనాలు తినాలి. డైట్ ఒక 3 నెలలు మానేసి సడన్గా మీకు నచ్చింది తినేశారనుకోండి, ఇమ్మీడియట్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఎందుకంటే స్టమక్ మన మైండ్ ఏంటంటే సాటిస్ఫైడ్ ఉండదు. మనకు నచ్చింది కావాలి కావాలి కావాలని బాగా లాగేస్తూ ఉంటుంది. కడుపు, కళ్ళు, నోరు లాగేస్తూ ఉంటాయి. సడన్గా ఆకలితో ఉన్న మన స్టమక్కి సడన్గా మనకు నచ్చింది రుచికరమైన స్టమక్లో వెళ్ళిపోయేసరికి ఏమైపోతుంది, చాలా క్విక్గా రిసీవ్ చేసుకుంటుంది బాడీ. బాగా క్విక్గా రిసీవ్ చేసుకోవడం వల్ల ఏమైపోతుంది, సడన్గా బాడీ ఇంకా ఎక్కువ బల్జ్ అయిపోతుంది. డైట్ చేస్తే డిఫెక్ట్ ఇలా ఉంటుందన్నమాట. సడన్గా ఆపేస్తే ఇంకా డబుల్ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో కాబట్టి డైట్ వల్ల ఇంకా ఎక్కువ వెయిట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నీరు ఫామ్ అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనకు శరీరం ఇంకా ఇందులో ఏంటంటే మన పనులు మనం ఇంట్లో చేసుకోకుండా, మన పని వాళ్ళని పెట్టి బాడీ కదలకుండా, ఆఫీస్లో మన పని వాళ్ళని పెట్టి ఆ పని ఈ పని చేయకుండా, ఇంకా బాడీ కదలేకుండా చల్లగా కూర్చొని నేను బిందాస్గా ఉన్నాను అనుకుంటా. కానీ రోగాల్ని డెవలప్ చేసుకుంటున్నారు. థైస్, స్టమక్, ఫ్యాట్, అసిడిటీ, అల్సర్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఫ్యాక్ట్ ఏంటంటే నేచర్ ప్రకారం మనది చలనం ఉన్నది, శరీరం మనది చలనమున్న జీవి మనం. కాబట్టి కదలికలు అనేవి ఉండాలి. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేచి ఒక టైం టేబుల్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఎండ, గాలి, వాని ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసి చూడండి. నేనైతే నాకు నచ్చింది బాగా తినేస్తాను. కానీ ఏంటంటే దానికి తగ్గట్టుగా వ్యాయామం చేసుకోవాలి. కానీ ఇప్పుడు బయట ఇటుకలు మోసేవాళ్ళు వీళ్ళు చూడండి ఫిట్గా ఉంటారు. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఫిజికల్ మూమెంట్స్ లేనిదే మీరు ఎన్ని చేసినా వేస్ట్. డైట్ చేసినా అది నీరుగా ఫామ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు డైట్ చేసినా మీలో ఇమ్యూనిటీ లేదు కాబట్టి అది నీరులా ఫామ్ అయిపోతుంది, ఇంకో రకమైన ఫ్యాట్ డెవలప్ అవుతుంది. సో కాబట్టి బ్లైట్గా ఈ డైట్ చేశారు, ఈ వెయిట్ తగ్గిపోయారు, ఈ డైట్ కాదు. నేను